బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తమను ప్రశ్నించే హక్కు లేదని బీజేపీ నేతలు అర్హులే కాదని వరంగల్ కూడా చైర్మన్ ఏనుగుల వెంకట్రామిరెడ్డి అన్నారు. 10 సంవత్సరాల పాలనలో ఉన్నప్పుడు వరంగల్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, మాజీ కూడా చైర్మన్ యాదవ్ రెడ్డిలు చేసిన అక్రమాలపై విచారణ జరిపిస్తున్నామని తెలిపారు. నగర అభివృద్ధికి నిధులు అవసరమని దాన్ని దృష్టిలో పెట్టుకుని తాము నియమాలను అతిక్రమించకుండా ముందుకెళ్తుంటే అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో పంతాలకు పోవాల్సిన అవసరం లేదని తేల్చి చెబుతున్నా కూడా చైర్మన్ వెంకట్రామిరెడ్డితో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. కూడా ఫ్లాట్ల వేలం విషయంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. భద్రకాళి అమ్మవారు వేదికగా బీఆర్ఎస్ హయాంలో ఈ కూడా ఫ్లాట్ల వేలంలో అవినీతి జరిగిందని చెప్పి ప్రస్తుత కూడా చైర్మన్ అంటుండగా, లేదు ప్రెసెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కూడా ఫ్లాట్ల అమ్మకం లోపల తీవ్ర అవినీతి జరిగింది, అగ్గోసగ్గోగా అమ్మేస్తున్నారంటూ మాజీ కూడా చైర్మన్ మరి యాదవ్ రెడ్డి అంటున్న పరిస్థితి. ఈ ఇద్దరు కూడా అమ్మవారి సమక్షం లోపల తడి బట్టలతో వచ్చి మన నిజాయితీ ఏందో నిరూపించుకుందామని చెప్పేసి నిన్న జరిగిన వారి ఒకరికి ఒకరు అక్కడికి రావడం జరిగింది. అరెస్ట్ల పర్వం కొనసాగింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మనతో ప్రస్తుతం ఉన్న కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి ఉన్నారు. ఆయనను అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న, అసలు ఏంటన్న బీఆర్ఎస్ హయాంలో చేసిన అవినీతి ఏంటి, అప్పుడు జరిగిన అక్రమాలు ఏంటి, మరి దానికి మీరు సవాల్ వేసి భద్రకాళి గుడికి రావడం జరిగింది, అసలు ఏం జరిగింది? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మేము మొన్న బాలసముద్రం ఆక్షన్ చేసిన ప్లాటు 2018లో దాన్ని కేటీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు కొబ్బరికాయ కొట్టిపోయిండు. కొట్టిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకునేది ఏంటంటే పక్కన మున్సిపాలిటీ డంప్ ఉన్నది, ట్రాన్స్ఫర్ స్టేషన్ ఉన్నది, వెనక దిక్కు 2 బెడ్రూమ్ ఇల్లులు ఉన్నాయి, ఇటు సబ్ స్టేషన్ ఉంది, వర్షాకాలం నీళ్ళు వస్తాయి, ఈ వాస్తుకు లేదు ప్లాట్ అని చెప్పి బాలసముద్రం లేఅవుట్లో ఓపెన్ స్పేస్ పార్క్ని కబ్జా చేసుకొని దాదాపు 200 కోట్లు వాల్యూ చేసే ప్లాట్ని కబ్జా చేసుకొని వితౌట్ అలాట్మెంట్ అక్కడ పార్టీ ఆఫీస్ కట్టుకొని కొనసాగిస్తున్నారు. వాళ్ళకి ఈరోజు దాని గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్, మేము వచ్చిన తర్వాత దాన్ని మార్కెటింగ్ చేయడానికి ఎంత ఇబ్బంది పడ్డామో మాకు తెలుసు. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు, గ్రౌండ్ కండిషను, ఎవరికి కూడా మీరు అక్కడ కావాలంటే మీరు ఎదురుగున్న రెసిడెంట్స్ని అడగండి, పక్కన వాళ్ళని అడగండి, ఆ వాసన భరించలేక వాళ్ళు పాపం ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటి క్రమంలో మేము దాన్ని మార్కెటింగ్ చేసి ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్, ఉప్పల్ ఆ ఏరియా మొత్తం కూడా హోర్డింగ్లు పెట్టించి వరంగల్లో ప్రతి మార్కెట్లో హోర్డింగ్ పెట్టి దాన్ని అట్రాక్ట్ చేసి హన్మకొండ జిల్లాకు ఇన్వెస్ట్మెంట్ పట్టుకొద్దాము, హన్మకొండ బస్ స్టేషన్ చేపిద్దాము, జేఎన్ఎస్ స్టేడియం చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మేము ప్రయత్నం చేస్తుంటే వీళ్ళకి చాతగానితనంతో అబద్ధాలు మాట్లాడుకుంటా కాలం గడుపుతున్నాం. సో అది పరిస్థితి. సో వాళ్ళేమో అబద్ధాలు ఆడుతున్నాం, మేము పనిచేస్తున్నాం. అది డిఫరెన్స్. కానీ వాళ్ళ వేలం పాట లోపల జూబ్లీ హిల్స్లో అమ్మే ఫ్లాట్ల స్థాయి ధర ఉన్నా మీరు 60-65 వేలకు ఎంతైతే అంత కోట్ చేస్తూ అమ్మేస్తున్నారు. దీని వెనుక నాయన రాజేందర్ రెడ్డి ఇద్దరు కలిసి చేస్తున్నారని చెప్పేసి వారు ఆరోపిస్తున్న పరిస్థితి. ఇప్పుడు మాట్లాడడానికి పైసలు కావు. సో నేను అనేది ఏంటంటే, నీకు దమ్ము ఉంటే ప్రూవ్ చేయి. ఎవడన్నా ఒక్కడు డాక్యుమెంట్ కొన్నోడిని పట్టుకొచ్చి పలానా ప్లాటు ఇక్కడ ఇంత కొన్నాడని చెప్పి మాట్లాడడానికి 100 మాట్లాడతారు. నేను కూడా చెప్తా 2 లక్షలు ఉందని. అట్లాంటి మోకిలాలు నేను ₹1,00,000కే పోయింది. మన దగ్గర ₹1,00,000 పోయింది కదా. ఇష్టం కొనేది డాక్టర్లు అక్కడ. అట్లాంటి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ వచ్చి ఎట్లా పార్టిసిపేట్ చేస్తే ఆప్షన్లో ఒక ప్లాట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కూడా కొన్నది కదా. సో వాళ్ళు మాట్లాడడానికి అర్థం పడదాం ఉండాలి. మర్యాద రెడ్డి ఉన్నప్పుడు ఏం చేసిన, మళ్ళీ ఎదురుగా ఉన్న చిన్న ప్లాట్లన్నీ మళ్ళీ ఎందుకు ఓపెన్ ఆక్షన్ చేసి తక్కువ రేట్ కమ్మిండు? ఆయన అమ్మిండు కదా. ఆయన మళ్ళీ దానికి ఆన్సర్ఫుల్ చెప్పమని. ఉనికిచెర్ల మడిపల్లి ఏరియాలో ఈ చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు దొంగ లేఅవుట్లు చేసి కస్టమర్లని చీటింగ్ చేసిన దాంట్లో వాళ్ళు రేట్లు పెరగాలని చెప్పి వాళ్ళు డబ్బులు తీసుకొని డబుల్ రోడ్ కుడా ఫండ్లకి లేపియలే. హుజరాబాద్ ఎలక్షన్కి కమలాపూర్కి మొత్తం 10-20 కోట్లు తీసుకుని ఆడబెట్టలే. బాజాప్తగా 42 కోట్లు కుడా నిధులని కేటీఆర్ వచ్చి వరంగల్లో కూర్చొని ఆయన దగ్గర ఉండి మున్సిపాలిటీకి ట్రాన్స్ఫర్ చేయించి మున్సిపాలిటీకి వెళ్ళి బిల్లు కొట్టించుకొని ఎలక్షన్కి వాడుకున్నారు. ఆల్రెడీ దాని మీద ఎంక్వైరీ అవుతుంది. నేను పేపర్ కూడా ఇచ్చిన, నిన్న విజిలెన్స్ ఎంక్వైరీ అవుతుంది. రాజేంద్ర రెడ్డి కూడా కంప్లైంట్ ఇచ్చిండు. ఆల్రెడీ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా లెటర్ రాసింది, ఎంక్వైరీ నడుస్తుంది. 10 ఏళ్ళకి వెళ్ళి ఆడిట్ జరగలేదు కూడా. నేను ఏజీ ఆడిట్కి లెటర్ రాసి నేను ఏజీ ఆడిట్ చేపిస్తున్నా. ఇప్పుడు మొత్తం బిల్ టు బిల్ మొత్తం ఆడిట్ చేపిస్తున్నా. నాగరాజు గారు రాగానే ఫస్ట్ విజిలెన్స్ కంప్లైంట్ ఇచ్చి ప్రతి ఒక్క లేఅవుట్ శాంక్షన్ కానీ ప్రతి ఒక్క మార్టిగేజ్ రిలీజ్ కానీ అన్నీ కూడా వెరిఫై చేపిస్తుండు. కుడాలు రోజు వారానికి 2 రోజులు విజిలెన్స్ ఆఫీస్లో కూర్చుంటారు. సో మాది అది, మా చిత్తశుద్ధి అది, మా గవర్నమెంట్ పరిపాలన, ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో మేము చేసే పని అది. దమ్ముంటే చర్చకు రండి. నీకు సపోజ్ నీ దగ్గర ఇష్యూ ఉందనుకో, 20 రోజులు మేము మార్కెటింగ్ చేసినాం దాన్ని, మళ్ళీ ఎక్కడ నిద్రపోయినాం, అప్పుడు వచ్చి చెప్పాల్సి ఉండే. ఎందుకు తక్కువ పెట్టినావు, బిడ్ ప్రైస్ మళ్ళీ ఎక్కువ పెట్టాలి ఎందుకు చెప్పలే? నీకు కొన్నోళ్ళు లిస్ట్ ఇచ్చినా, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చినా, ఎంతమంది 55 మంది పార్టిసిపేట్ చేసిన వాళ్ళ పేర్లు ఇచ్చినాము. అడగండి మీరు ఎక్కడ చీటింగ్ అయింది. మీరు ఇంకా మీ పొత్తు పార్టీ బీజేపీతో వచ్చి ధర్నా చేసి ఆక్షన్ ఆపడానికి మీరు ప్రయత్నం చేసినారు. ఆయన కూడా మేము ఆక్షన్ ఆపకుండా ఓపెన్గా
బిడ్డింగ్ చేసినాము, 20 మంది పార్టిసిపేట్ చేసినారు, కొన్నోళ్ళు ఉన్నారు, డబ్బులు ఇప్పుడు కడుతున్న వాళ్ళ టైం ఉంది 8 తారీఖు వరకు, కట్టకపోతే మళ్ళీ ఆప్షన్ చేస్తాము, దమ్ముంటే కొను, 1,50,000 పెట్టి కొను, ఒక్కరిని పట్టుకరా, నువ్వు మొగోనివైతే నేను చెప్తున్న సవాల్ ఇస్తున్నా, నువ్వు మొగోనివైతే 1,50,000 కొను ఇప్పి. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకపడడమే కాకుండా వారు చేసిన అవినీతి అక్రమాల మీద విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్స్తోని మేము వారి మీద ఎంక్వైరీ చేయిస్తున్నాము, మాకు అధికారం ఉంది, వారు చేసిన ఎక్కడెక్కడ చేసిన అవినీతిని మొత్తం బయట పెడతామని చెప్తున్నారు. వారి సవాళ్ళకి మేము సమాధానం ఇవ్వాల్సిన అర్హత వాళ్లకు లేదు, చెప్పాల్సిన అవసరం మాకు లేదు, మేము అభివృద్ధిని చేసుకుంటూ ముందుకెళ్తాం, అదే మా లక్ష్యం అని చెప్పి ఇనకాల వెంకటరామరెడ్డి చెబుతున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్, నరేంద్ర, HM టీవీ, వరంగల్.